గోవిందా గోవిందా యూట్యూబ్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు. అనుకోకుండా మేము తిరుమలకి బయలుదేరుతున్నాము. నేను నా ఫ్యామిలీ, మా అన్న శివకృష్ణ అన్న ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తున్నాము. శివకృష్ణ అన్న నాకు చాలా సాయం చేశాడు, అందుకే అన్నతో నేను బయలుదేరి వెళ్తున్నాను. సరే, ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. నా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఎగ్జైట్మెంట్గా ఉంది తిరుమలకి వెళ్ళేదానికి. వర్షం వచ్చేటట్టు ఉంది, మబ్బు అయితే బాగా భయంకరంగా లేసి ఉంది. కావేలు అయితే ఆ రోజు భయంకరమైన వర్షం కురిసింది. మొత్తానికి ట్రైన్ వచ్చే సమయం వల్ల మేము అట్ట ముందుకు వెళ్తున్నాము. మొత్తానికి తిరుపతికి వచ్చిన తర్వాత క్యూ చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. టోకెన్ కోసం నేను క్యూలో నిలబడాలనుకుంటున్న సమయం ముందు టిఫిన్ చేసి బలంగా ఉండాలని చెప్పి ముందు నేను జానకి రామయ్య టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ చేసి లైన్లో నిలబడదామని వచ్చి చూస్తే క్యూ చాలా భారీగా ఉంది. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఈ టైంలో అనుకోకుండా ఇంత పెద్ద క్యూ చూసేకి నాకే చాలా బాధ వేసింది. ఒకసారి మాట్లాడిందాం. క్యూలో గంట నుంచి నిలబడుకునే ఉన్నా, అసలు లైనే కదలలేదు. దయచేసి సమ్మర్ సెలవులకు మాత్రం తిరుమలకి రావద్దు, క్యూ చాలా పెద్దదిగా ఉంది. దానికి కొండపైకి అయితే వచ్చాము మేము, మా ఫ్యామిలీ. నైట్ అయితే నిద్ర లేదు, అందరికీ ఎవరికి లేదు నిద్ర. కాకపోతే కొండపైన ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని కలుద్దామని నేను అనుకుంటే మా గురువు ఆజ్ఞ ఇచ్చు, వద్దు, కలిస్తే బాగుండదు అని చెప్పి. సరే, నీ మాటే నా మాట అనుకుని నేను గమ్ముగా ముందుకు సాగాను. ముందు లాకర్ దగ్గరికి పోయి లాకర్ తీసుకున్నాం. ఇదే లాకర్ ఉన్న ప్లేసు. మా పిల్లలు అయితే చాలా సంతోషంగా ఆనందంగా ఆడుకుంటున్నారు. బట్ నైట్ అంతా జర్నీ చేసి ఒక వ్యక్తి మాత్రం నిద్రపోతున్నారు. ఆయన ఎవరో కదా, జానకి రామయ్య. చూడండి ఎంత బాగా నిద్రపోతున్నారు పాపం. పొద్దున్నే లేచి అందరం టిఫిన్ చేసి మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టారు. ఇక్కడ బాగుంటుంది. పాపలకైతే తలనీళ్ళు సమర్పించాను. నేను ఇది రెండోసారి మనుషకి మానసకి 3 సార్లు అయిపోయినాయి. అనుకోకుండా నాకు 3 కత్తిళ్ళు అని చెప్పి నాకు మాత్రం గుండి చేపించేసారు మా ఇంట్లో వాళ్ళు. ఏం చేస్తాం, తలరాత బాగలేక ఎట్ట చేపించుకోవాల్సి వచ్చింది. మా పాప అయితే చాలా చింగిమని ఎగురుతామని ఆనందం మీద ఉంది. క్యూలోకి వెళ్తేగా తెలిసేదే, నాకు తెలిసేదే నొప్పే. ఇదే మాట మళ్ళీ చెప్తున్నాను. తలనీళ్ళు సమర్పించేశాను. మొత్తానికైతే ఆ భగవంతుడి దగ్గర వల్ల దర్శనం బ్రహ్మాండంగా జరిగింది, పెద్ద అయిన దర్శనం. ఇట్లాగే నా వీడియోలు సపోర్ట్ చేస్తూ ఆనందిస్తానని మనసారి కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం కంపల్సరీ కొట్టండి. గోవిందా గోవిందా.